జిల్లాలో వందల వేల సమావేశాలు పెట్టినాం. మాట్లాడితే రండలు, పేగులు తెంపడాలు, మెడలు వేసుకోవడాలు, కనుగులు బీగడాలు మేము చెయ్యం. కేసీఆర్ నేర్పిన సంస్కారం ఉంది మాకు. మానుకో, ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని, సరే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో, మంచి మాట్లాడు నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాను. వాస్తవమే, అప్పుడప్పుడు మనం ఎంత పంట చేంజ్ చేసుకున్నా కొన్ని లోటోపీస్ చెట్లు వస్తాయి, కొన్ని కలుపు మొక్కలు వస్తాయి. కొన్నిసార్లు అసలు చేసిన చేను కంటే అవే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అదే వచ్చినాయి నల్గొండ జిల్లాలో. తెలంగాణలో కూడా ఇప్పుడు అవే వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో విలన్ వచ్చి కూర్చుంటాడు చూడు, తాత్కాలికంగా ముఖ్యమంత్రి కుర్చీలో సినిమాలలో. ఇప్పుడు తాత్కాలికంగా విలన్ల మధ్య నడుస్తూ ఉంది. సరే, నాకు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు కానీ ఒక్క పని చేద్దాం. మీరు ఎవరు, నేను వేరే పిల్ల, మీరు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఒక్కసారి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది తీసుకురండి మీరే. నా ఊరు కూడా వెళ్ళి, ఇంకా నేను పుట్టి పెరిగిన ఇల్లు కూలగొట్టలే, ఇంకా అట్నే ఉంచిన, కొత్తది పక్కన కట్టినా వీళ్ళ కొరికే సాక్ష్యం కొరకు అట్లే ఉంచిన, తీసుకొని రండి. ఇక నేను ఎక్కువ మాట్లాడి నాకు ఇష్టం లేదు వ్యక్తిగతమైన మాట్లాడడం. వ్యక్తిగత జీవితాల జోలికి నేను అన్నాడు పోను. వాళ్ళు రెచ్చగొట్టినా నేను దిగజారను. అట్లా కనుక వస్తే మీరే పోయిరండి, మీరు చెప్పండి, చూపించండి. ఇగో ఇది ఈయన, రెవెన్యూ రికార్డులలో కూడా తీయండి. వాళ్ళ నాయన భూమి ఏంది, వాళ్ళ తాతల భూమి ఏంది, నాదేంది, మా తాతల ఉంది, తీసి చెప్పండి మీరే. ఎవరికి గంజి ఉందో, ఎవరికి బెంజి ఉందో. ఎందుకు ఈ చెత్త మాటలు? గివి కావాలి నా ప్రజలకి. నేను అడిగింది తుంగతుర్తి ప్రజలు, నేను కోరింది గవా. వచ్చినందుకు ఏం చేసిపోతావో? ఒక్క రూపాయి విదిల్చినవేమన్నా? వ్యక్తిగతమైనయా? నేను కొట్టినా చప్పట్లు, మీరు కూడా చప్పట్లు కొడతారు నేను మాట్లాడి మొదలు పెడితే. ఆయన గురించి, ఆయన భజన పట్ల గురించి నేను మాట్లాడితే మీరందరూ కూడా చప్పట్లు పెడతారు, కెమెరామెన్లతో సహా చప్పట్లు కొడతారు. అంత బాగా చప్పట్లు కొట్టించగలిగిన ఉపన్యాసం ఇచ్చే శక్తి నాకు ఉంది. కానీ నేను పోను దాని జోలికి. అందుకనే ముఖ్యమంత్రి విజ్ఞత నేర్చుకోమని చెప్పి చాలా విజ్ఞతగా చెప్తున్నా. ఇవి కూడా జరగకూడనివి, ఇట్లాంటివి జరగడం సరైనది కాదు, జరగాల్సినవి కావు. వాస్తవానికి అక్కర్లేనివి రాజకీయాల్లో. ఓపిక మాట్లాడు. ఇప్పుడు నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చుండే ఆయన ముఖ్యమంత్రి హోదాలో పోయి అధికారిక సమావేశంలో. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా? నేను మాట్లాడలేదా? అదే నేర్చుకుంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎవరికి వాళ్ళే సంస్కారం అలర్చుకుంటే మంచిది, ఎవరికి వాళ్ళే నియంత్రణ చేసుకుంటే మంచిది అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది మేము ఎప్పటి నుంచో పాటిస్తున్నాం. ఇప్పుడే కాదు కదా, మీరు చూస్తున్నారు గత 25 సంవత్సరాలుగా లేదా గత 10 సంవత్సరాల మంత్రిగా ఒక అక్షరం ఎప్పుడైనా దూలినా? చాలా మాట్లాడారు నా మీద, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా నా ఆస్తుల గురించి, నా పూర్వం గురించి చాలా మాట్లాడారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే నేను కూడా స్థాయి దిగజారినట్టు అవుతుంది. నేను ఇక్కడ ఉండాలి, అక్కడే ఉంటా. మాట్లాడేది మంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, నేను మాత్రం పోను దాంట్లోకి. నీళ్ళు నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది. గత 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాము. కాళేశ్వరం మొదటి లబ్ధిదారులం మేమే అని నేను 100 సార్లు ప్రకటించిన గతంలో మీకు అన్నీ ఉన్నాయి. కాళేశ్వరం ప్రజలు ఎంజాయ్ చేసింది ఉంది, 1,00,000 మంది అర్చన చేసింది ఉంది కాళేశ్వరం నీళ్ళకి. ఇప్పుడు ఆ నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చిపోమని మాత్రమే అడిగినాం. దాని మీద నీకు జ్ఞానం లేదు, సోయి లేదు. గది మాట్లాడడం అంటే బూతులు మాట్లాడిపోయినావు. నేను బూతులేం మాట్లాడలేదు. మేము అడిగింది గది మా ప్రజల తరఫున, మా రైతాంగం తరఫున
60 ఏళ్ళు మీ దుర్మార్గంతో నాశనం అయిపోయిన నా తుంగతుర్తి సూర్యాపేట భూముల తరఫున వాటి దూప తీర్చమని అడిగినాం. దానికి నువ్వు ఇచ్చిన సమాధానం బూతులు. అది నువ్వు చేసిన పని. గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం. ఆయన చెప్పిందే చేస్తా. 12 స్థానాలు గెలిస్తే అందులో డౌట్ ఏం లేదు. ఇవాళ పెట్టి మనం ఇవాళ పెట్టినా 12 తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది, అందులో సందేహం ఏం లేదు. అది సరిపోయింది ప్రజలకు. ఏడాది అర్థంలో కనబడుతుంది. ఇప్పుడు చెప్పిన కదా నేను, వాళ్ళు రెచ్చిపోయినా మేము రెచ్చిపోము. వాళ్ళ స్థాయికి మా సంస్కారం దిగజారదు. మా సంస్కారం మా పద్ధతిలో ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు తేలుస్తారు. నువ్వెన్ని సవాళ్ళు వేసినా, నువ్వెన్ని మాట్లాడినా మేము అటువైపు రాము మీ ట్రాప్లోకి అని చెప్పినా నేను క్లియర్గా. ఆయన చాలా మాట్లాడొచ్చుండు. మీరు చూసుకోవాలి, సంగతి చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. నేనేం చెప్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే చూసుకుంటారు నీ సంగతి నా సంగతి అనే చెప్తున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ.